బాబాకి సంబంధించిన రచనలన్నింట సాయి సచ్చరిత్రే గొప్పది. సచ్చరిత్రను పారాయణం చేయడం అంటే బాబా ఉపదేశాలు, బోధనలు, నీతుల్ని ఆకళింపు చేసుకోవడం. అలా ఆకళింపు చేసుకుని మనల్ని మనం సంస్కరించుకోవడం. తన పట్ల పరిపూర్ణమైన శ్రద్ధను, విశ్వాసంతో కూడిన భక్తిని బాబా భక్తుల నుంచి ఆశిస్తారు. నిరంతరం తనని జపించేవారిని సప్త సముద్రాలు దాటిస్తానని, వారి కష్టాలు కడతేరుస్తానని స్వయంగా బాబాయే చెప్పారు. అటువంటి బాబా సచ్చరిత్ర పారాయణం చేసేటప్పుడు కొన్ని నియమాలు పాటించక తప్పదు. అందుకే వీటిని శ్రద్ధగా పాటించి సత్ఫలితాన్ని పొందవచ్చు. అప్పుడు కష్టాల నుంచి ఆ సాయినాథుడే భక్తులను గట్టెక్కిస్తారు. ముందుగా పారాయణం ప్రారంభించే రోజు శుచిగా తలస్నానం చేయాలి. అటుపై పారాయణం చేసే సమయంలో ఎవరితోనూ మాట్లాడకూడదు. పారాయణంకి ఆటంకం కలిగించే సెల్ ఫోన్, రేడియో దగ్గర ఉంచుకోకూడదు. సచ్చరిత్ర పారాయణానికి కులమతాలు లేవు, వయోభేదాలు లేవు, లింగభేదం లేదు. ఎవరైనా దీనిని పారాయణం చేయొచ్చు. కడతేరని సమస్యలతో బాధపడేవారు సాయి సచ్చరిత్రను వారం రోజుల పాటు పారాయణం చేస్తే ఫలితం, అభిష్టాలు నెరవేరుతాయి. పారాయణాన్ని పొద్దున్నే ప్రారంభించాలి. ప్రత్యేక సంకల్పంతో పారాయణం చేయదలిస్తే ఆ వ్యక్తి పేరుపై లేదంటే సమస్యను ఉద్దేశించి ఒక్క రోజులో పారాయణాన్ని పూర్తి చేయాలి. గురు పౌర్ణమి, విజయదశమి, శ్రీరామనవమి, దత్త జయంతి బాబాకి ఇష్టమైన రోజులు. ఈ రోజుల్లో సచ్చరిత్ర పారాయణం చేయడం అనుకూలిస్తుంది. మనలోని అహంకారాన్ని, అసూయ, ద్వేషాలను పక్కన పెట్టాలి. బాబా రూపాన్ని గుండెల్లో ప్రతిష్ఠించుకుని సచ్చరిత్రను పారాయణం చేస్తే ఫలితం లభిస్తుంది. పారాయణం అనంతరం సచ్చరిత్రను దానం చేయాలి. వారి చేత కూడా సచ్చరిత్రను పారాయణం చేయించగలిగితే అంతకన్నా మించింది లేదు. కాబట్టి ఇవన్నీ పాటించి ఆ బాబా ఆశీస్సులు పొందవచ్చు అని పెద్దలు ఉపదేశిస్తున్నారు.